కవిత తాను వెళ్ళడానికి సిద్ధమైంది. తనను పంపిస్తున్నారా తిని వెళ్తున్నారా అంటే అఫ్ కోర్స్ ఇండైరెక్ట్ గా పంపిస్తే తిను బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. 2019లో కూడా పార్టీలో ఉన్న కోవట్టులు ఎంపీగా నన్ను ఓడించారంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అంటే కోవట్టులు 2019లోనే కేసీఆర్ చుట్టూ ఉన్నారు, ఆ కోవట్టులే కవితను ఓడించారు నిజామాబాద్ లో అంటూ కూడా ఆయన ఒక సంచలన కామెంట్ చేయడం జరిగింది. అప్పుడు జిల్లాలో ప్రోటోకాల్ ఉండాలని కూడా కేసీఆర్ నాకు ఎమ్మెల్సీ ఇచ్చారు, జిల్లాలో తన జిల్లా కాబట్టి ఓటమి పాలయ్యారు కాబట్టి సో ఒక ప్రోటోకాల్ ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే కొందరు ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా పనిచేశారంటూ కూడా కేసీఆర్ చెప్పారంటూ కూడా ఆ కొంతమంది ఎమ్మెల్యేలను ఉద్దేశించి కూడా కవిత సంచలన కామెంట్ చేయడం జరిగింది. 2006లో కడుపులో బిడ్డను పెట్టుకుని కేసీఆర్ కోసం తెలంగాణ ఉద్యమంలో నేను పనిచేసిన, ట్విట్టర్ లో పోస్టులు పెడితే సరిపోతుందా, పార్టీ నడుస్తుందా అంటూ కూడా కేటీఆర్ ను ఉద్దేశించి చేసినటువంటి కామెంట్. ఎందుకంటే ట్విట్టర్ లో పోస్టులు పెట్టేది కేటీఆర్. సో దేశం బయట ఉండి సోషల్ మీడియా తోటి నా పైన ట్రోల్ చేపిస్తే నాకేం వస్తుంది మీకేం వస్తుంది, ఆయన ట్విట్టర్ లో పోస్టులు పెడితే కాదు ప్రజాక్షేత్రంలో ఉండాలి, ఆందోళనలు చేయాలి, ఒక ఉద్యమాన్ని రేకెత్తించేలాగా కేసీఆర్ ఎట్లా నడిపించారో పార్టీని అట్లా కేటీఆర్ నడిపించాలి అన్నది ఆమె చేసినటువంటి కామెంట్. అంటే ఇప్పుడు దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ చేతిలో కాదు పార్టీ మొత్తం కూడా కేటీఆర్ చేతిలోనే నడుస్తోంది అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. పార్టీ నాయకుల కాలేజీల పైకి బుల్డోజర్లు వెళ్తే అడ్డుకున్నామా? పార్టీకి సంబంధించినటువంటి కాలేజీల నాయకులు అంటే వాళ్ళ కాలేజీలు అంటే మనం అర్థం చేసుకోవచ్చు, పల్లరాజేశ్వరరెడ్డి కానీ లేదంటే మల్లారెడ్డి కానీ వీళ్ళ కాలేజీలో గోడలు కూడా కూల్ చేయడం జరిగింది ఆ రోజు హైడ్రా వచ్చినటువంటి క్రమంలో. సో ఆ రోజు పార్టీ ఏ సిద్ధాంతం తీసుకుంది, ఏం లైన్ తీసుకుంది, అసలు పార్టీ కార్యాచరణలు ఏమున్నాయి అంటూ కూడా చాలా కీలకమైనటువంటి కామెంట్ చేస్తూ నేను అసలే మంచిదాన్ని కాదు, నా జోలికి రావద్దు, తెలంగాణ అన్నటువంటి సోయితోటి తెలంగాణ అన్నటువంటి సెంటిమెంట్ తోటి పార్టీ పనిచేయడం లేదు, కేవలం ట్విట్టర్ వరకే పోస్టుల వరకే పరిమితం అవుతున్నారు, పార్టీని సమర్థవంతంగా ముందుకు నడిపిస్తలేరు, ఇప్పటి వరకు తెలంగాణ స్ఫూర్తిని మర్చిపోయే విధంగా నేతలు పనిచేస్తున్నారు, తెలంగాణ సెంటిమెంట్ ను లేకుండా ఒక ఫక్తు రాజకీయం చేస్తున్నారు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చేతిలోకి వచ్చింది, కేటీఆర్ సమర్థవంతంగా నడిపించడం లేదు అని కవిత వ్యాఖ్యలో మనం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు నేను దరిదాపు 100కు పైగా లేఖలు రాసిన, నా తండ్రికి లేఖ రాస్తే తప్పే ఉంది, ఆ లేఖలో ఉన్నటువంటి తప్పుడు అంశాలు ఏంటి, బీఆర్ఎస్ పార్టీలో మీరు పెంచి పోషించినటువంటి ఎంపీలు కొంతమంది ఉన్నారు, సో అందులో కోవట్లు ఎవరున్నారు, ఇంట్లో ఉన్నటువంటి కోవట్లు ఎవరు, సో ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కవిత చేసినటువంటి ఆరోపణలో కనిపిస్తోంది. అండ్ మోర్ ఓవర్ కవిత రాజీ అనేది లేదు, ఖచ్చితంగా రాజకీయాల్లోనే ఉంటాను, కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నాను అన్న సంకేతాన్ని మాత్రం ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన చేసినటువంటి కామెంట్స్ కానీ కేటీఆర్ ను ఉద్దేశించి ఇండైరెక్ట్ గా చేసినటువంటి కామెంట్స్ కానీ స్పష్టంగా కనిపిస్తున్నాయి.